నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు భేటీ, పలు ఒప్పందాలపై చర్చ. విద్యాశాఖపై మంత్రి మండలిలో వాడివేడి చర్చ. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాల విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఫైర్. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని ఆరోపణ. బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చ జరిగింది. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపామన్నారు. బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని అన్వేషించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తివంతం చేయడంలో, లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, పాఠశాల విద్య ఇంటర్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యలో ప్రమాణాల పెంపునకు సంస్కరణలు తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీలో రాజకీయ జోక్యాన్ని నివారిస్తామని, మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు ద్వారా తరగతికి ఉపాధ్యాయుడిని కేటాయిస్తామని లోకేష్ వెల్లడించారు. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆసర్ నివేదిక 2018లో పాఠశాలలో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి 2022-24 మధ్య కాలంలో పతనం కావడంపై శాసనమండలిలో సభ్యులు దువ్వరపు రామారావు, పి అశోకబాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-24 మధ్య పాఠశాలలో విద్యా ప్రమాణాలను బేరేజ్ వేస్తే వైసీపీ పాలనలో 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బంది పడ్డారని, 2014లో 57% మంది విద్యార్థులు చదవగలిగితే జగన్ రెడ్డి పాలనలో 37.5% పడిపోయిందని అసర్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80% మంది చదవగలిగితే 2024 వచ్చే నాటికి 53% పడిపోయిందని అన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో 85% మంది విద్యార్థులు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోయారని, 5వ తరగతి విద్యార్థుల్లో 63% విద్యార్థులు బేసిక్ గ్రేడింగ్ చేయలేకపోతున్నారని అన్నారు. 8వ తరగతి విద్యార్థులను పరిశీలిస్తే కనీసం 50% మంది విద్యార్థులు ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారని, 3వ తరగతి పిల్లలను చూస్తే 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారని అన్నారు. 8వ తరగతి పిల్లలను చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. 90% మంది 3వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్, న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని అసర్ నివేదిక తేటతెల్లం చేస్తుందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలుగా ఉందన్నారు. వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై రుద్దారని వ్యాఖ్యానించారు. 117వ జీవోలో స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చేరారని, కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు 10-15 సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు. ఈ రోజు 2014 నుంచి 24 వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష, 5వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష. 2014లో 57% మంది పిల్లలు చదవగలిగితే అది 37.5% పడిపోయింది అధ్యక్ష. ఇది నేను చెప్తాను కాదు, ఏసర్ రిపోర్ట్ 2024 చెప్పింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవగలుగుతారా అంటే 2014లో సుమారుగా 80% ఉంటే 2024 వచ్చగల 53%కి పడిపోయింది. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష
90% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా, లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అది షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి 2-3 దాదాపు 10-15 సంస్కరణలు తీసుకున్నా. దాంట్లో ప్రధానమైన సంస్కరణల అధ్యక్ష నేను బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది, అదే పాస్ చేశాము. ఇప్పుడు అసెంబ్లీకి వస్తుంది అధ్యక్ష. ఈ రోజు అసెంబ్లీలో ఉంది, రేపు కౌన్సిల్ కి వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్. అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక 45 నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక 60 సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా, ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడి నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కి ఒక హోంవర్క్ వస్తుంది, లోకేష్కి ఒక హోంవర్క్ వస్తుంది. అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంటుంది, నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది. అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పోయిన సంవత్సరం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. వచ్చే అకాడమిక్ ఇయర్ లో 2 సార్లు ఏర్పాటు కూడా చేస్తాం. రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం, అది చేస్తున్నాం. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ చేస్తున్నాం, అది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు, నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను, వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ఈ 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలుపు. గత జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా 100% మరణాలు సంభవించాయని రిపోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబాంది కాదా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు తీసి మధ్యంతర బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరమని గతంలో ఉండేదని, కానీ జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డిలు కొత్త స్కామ్ చేశారని ఆరోపణలు చేశారు. మద్యం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు వేల మంది ప్రాణాలు తీశారని విమర్శించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా 3 పంచుకున్నారని ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. చిత్రగుప్తుడు కూడా రాయలేని అన్ని పాపాలను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి చేశారని మండిపడ్డారు. మద్యం మైనింగ్ లో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబు నాయుడును గెలవనివ్వమని రంకిలు వేశారని ధ్వసమెత్తారు. మీ పాపపు సొమ్ము వద్దని కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారని అన్నారు. పుంగనూరులో చంద్రబాబు నాయుడును అడ్డుకొని దాడి చేయించారని మండిపడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఏపీలో 2019-24 మధ్య మద్యం ద్వారా 100% మరణాలు సంభవించాయని రిపోర్టు వచ్చిందని తెలిపారు. అన్ని పాపాలు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో దత్తల ప్రకారం 2018తో పోల్చుకుంటే 2019-24 మద్యానికి బానిస చెడిపోయిన వారి సంఖ్య 100% పెరిగింది. ఇది మీకు చెప్పే లెక్కలు కావు. నేషనల్ క్రైమ్ రికార్డ్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి క్రైమ్ ఏ విధంగా ఎంతమంది చనిపోయారు, హత్యలు ఎంతమంది చనిపోయారు, రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, మద్యం ద్వారా ఎంతమంది చనిపోయారు అనే ఒక లెక్కలు ఉంటాయి. ఆ నేషనల్ క్రైమ్ దాంట్లో
100% మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు. అంటే ఈ పాపానికి బాధ్యులు ఎవరు? పెద్దిరెడ్డి కుటుంబం కాదా అని అడుగుతున్నాం. మీరు ఇంతమందిని పక్కన పెట్టుకొని మీరు డబ్బు కోసం ఇంతమంది ప్రాణాలు తీసి ఇవాళ మీరు మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం అంటే ఇంతకన్నా తప్పు మరొకటి లేదు. తెలుగుదేశం పార్టీలో ఒకరికో ఏదైనా బాధ కలిగితే కలగచ్చు, కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, చూసారు ఈ మద్యంలో ఎంత దోచుకున్నారో. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారండి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నా లాక్కున్నాడు. మొత్తం మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతను వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ముగ్గురు గెలిచి ఇవాళ మాట్లాడే ప్రకల్పాలు ఏమైంది? నీ ప్రకల్పాలు ప్రభుత్వం భాగాలు ఏమైంది? సంవత్సరానికి ఒకసారి అయ్యప్పగా మాలేస్తావు కదా, నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప విగ్రహం పెట్టుకొని మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదు, మద్యంలో మేమేం అక్రమంగా సంపాదించలేదు, అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అందం చేస్తాడని ప్రమాణం చేయగలరా మీరు? సంవత్సరం మాలేయడం కాదు. పాలకులు కాలయాపన చేయటం వల్లే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కోర్టు విలువలే బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్నా చౌక్లోనే వంట వార్పు చేస్తూ నిరసన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు చెల్లించవలసింది 7,000 కోట్లు అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 21,000 కోట్లకు పైగా ఉన్నాయని అన్నారు. పాలకులు కాలయాపన చేయడం వల్ల బాధితులకు సకాలంలో న్యాయం జరగలేదన్నారు. అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించారని, అగ్రిగోల్డ్ బాధితులు కూడా ప్రభుత్వ సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చని అన్నారు. కోర్టు విలువలే బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని అన్నారు. దీనిలో దాదాపు 32 లక్షల కుటుంబాలు దీనిలో నష్టపోయి ఉన్నారు. 8 రాష్ట్రాలు విస్తరించబడింది. దీనిపైన 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాడు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరించాలని చెప్పలేకపోయారా? అందరూ రిజిస్టర్ ఆర్గనైజ్ కదా ఇది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి మూలం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుంటాయి. మరి అట్లాంటప్పుడు నువ్వు ఆస్తులు ఎక్కున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం తీయలేరు. మామూలుగా ఆస్తులు ఎక్కువ ఉండి తక్కువ ఉండి అప్పులు ఎక్కువ ఉంటే అది ఐపీ పెడుతున్నారు. వీళ్ళు ఐపీ కూడా పెట్టడం లేదు కదా, సాధ్యం కాదు కదా. దీని పరిష్కారం ఈజీ అని చూసారంటే వాళ్ళ ఆర్థిక నిపుణులు ఒకరు పంపించారు దగ్గరికి. వాళ్ళు చెప్పాము, ఇది చేయండి, కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, కోర్టులకు పోనీపోకండి, మీరు ఆస్తుల పైన కంట్రోల్ చేసుకోండి, అంతుల వారిగా డబ్బులు తీసుకుంటా పోండి అని అంటే ఆయన గడ్డపాటు నానబెట్టారు. గడ్డపాటు నానబెడితే ఏమైంది? 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఆయన పరిష్కారం చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన పరిష్కారం చేస్తాడు, ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పేదంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అంటే దాన్ని భూమిని అమ్మి దానిలోనే డబ్బులు వస్తే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సెల్ఫ్ జనరేటెడ్ క్యాపిటల్గా అమరావతిని మీరు రూపొందించారు కదా. ఇప్పుడు సెల్ఫ్ జనరేటర్గానే ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు పెట్టుకొని పరిష్కారం చెప్పి కోరుతున్నారు. అది మీరేమో డబ్బులు ఇవ్వకల్లా, అప్పులు ఇవ్వకల్లా, వాళ్ళ ఆస్తులే ఉన్నాయి. 2-3 రెట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగి ఉంటాయి. మరి అట్లాంటప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఆస్తులు ఉండి మీ దగ్గర పవర్ ఉండి బాధ్యతలు సరిపోతా ఉంటే ఇప్పుడు 1,000 మంది దాకా చనిపోయారు. అవన్నీ మీ ప్రభుత్వం హతలే కదా.
అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వ హత్యగా మేము చూస్తూ ఉన్నాం. అది ఇంకా కొనసాగించకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆందోళన చేస్తున్నాం. నా ఉద్దేశంలో ఇప్పటికైనా సరే ఒక కమిటీ అంటున్నారు, కోర్టు అంటున్నారు, అవన్నీ అవసరం లేదు. మీరు అవుట్ సైడ్ ది కోర్ట్ పరిష్కారం చేయడానికి కావాల్సిన మంత్రి మెకానిజం ఉన్నాయి. అవుట్ సైడ్ ది కోర్ట్ నుంచి దీన్ని పరిష్కారం చేసేటువంటి యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పుడు తర్వాత మీరు చేయండి. ఒక జడ్జిని పెట్టండి, 2-3 పెట్టండి, ఎక్కువ మంది అక్కర్లేదు. పరిష్కరించే అవకాశం ఉంది. అన్ని రకాల అవకాశాలు ఉండి అగ్రిగోల్డ్ బాధిత కాపాడే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం చేయలేదంటే మరి మీరు నిద్రావస్థలో ఉండి వీళ్ళ హత్యలు గురి చేస్తారా? మేము దాన్ని అంగీకరిస్తాం. తక్షణం దాన్ని పరిష్కారం చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రకటించాల్సిందే. ప్రకటించకపోతే నా ఉద్దేశం అయితే వీళ్ళు ఊరికి పోకూడదు, ఇంకా ఏడ వండుకొని తిరిగి పడుకోవాలి. మీరు పరిష్కారం చేయండి, జైలుకైనా పంపించండి అనేటువంటి విజయం చూసుకోవడం సాధ్యం కాదు. ఈసారి పరిష్కారం కాకపోతే మాత్రం ఇక్కడికే వచ్చి వంట వారపు చేసుకొని తిని పడుకొని పరిష్కారం చేసేంత వరకు సావో బతుకు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మా కథ అంటారంటే 10-15 ఏళ్ళకి జరుగుతూ ఉంది. అనేక మంది ప్రభుత్వం చొరవ చేసింది. ఎవరికి వాళ్ళు గిల్టీగా ఏం చేస్తారంటే ఈ ఆస్తి అంతా కాజేయని ప్రయత్నిస్తున్నారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని, నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నివాస స్థలం లేని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్ లో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్ 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని విమర్శించారు. నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిడ్నీల్యాండ్ సమీపంలోనే 25 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. ఈ స్థలాలు నిరుపయోగంగా మారి ఆకతాయిలకు అడ్డాలుగా తయారయ్యాయని చెప్పారు. 100 ఎకరాల స్థలాన్ని నగరంలో ఉంచుకొని పేదల ఇళ్ల స్థలాల కోసం నగర శివార్లో కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేస్తున్నారని, నిరుపయోగంగా ఉన్నటువంటి డిస్నీల్యాండ్ రైల్వే స్థలాలను నివాస స్థలం లేని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ 2 సెంట్లు 100 గజాల స్థలం ఇళ్ల స్థలం ఇస్తామని, దూర ప్రాంతాల్లో కాకుండా ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళ నివాసాలకి సమీపంలో ఉన్నటువంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది. దీంట్లో ఉలుకు పలుకు లేకుండా ఉంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని 10 కిలోమీటర్లు, కొన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరికొంతమందికి అమరావతి రాజధానిలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, సగంలో ఆగిపోయి ఉన్నాయి, కొన్ని అసలు ప్రారంభమే లేదు. మరి దాని అన్నింటినీ సరిదిద్దుతామని హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడలా. మీరు హామీ ఇచ్చిన విధంగా నివాసాల దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డిస్నీల్యాండ్ కోసం కేటాయించిన స్థలం లీజు టైం అయిపోయి అవసాన దశలో ఉంది. 57 ఎకరాల స్థలం వృధాగా పడింది. ఇది మధ్య కేంద్రంగా మారిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారిపోయింది. ఒక చిట్టడవిలాగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దోమలకి నిలయంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఈ రోజున ఈ 57 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధుల పెంచాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్రవంతి డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. ఈ రోజు అలంకర్ సెంటర్ లో మధ్యాహ్న భోజన మహాధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా నిమిత్తము మాకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు గాని, జీతాలు గాని, కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించిన పరిస్థితిలో ఈ రోజు కార్మికులు ఉన్నారు. అనేక రకాలుగా ధరలు, పప్పులు అయితేనేమి, నూనెలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవి అంటిపట్టినట్టుగా ఉండి ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదే విధంగా డొక్కా సీతమ్మ పథకం అని అసెంబ్లీ స్టార్టింగ్ లోనే
డొక్కా సీతమ్మ పథకంగా మన కూటమి ఉప ముఖ్యమంత్రి గారు డొక్కా సీతమ్మ పథకంగా పేరు ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చాలా కరతాళ ధ్వనులతో పలికినారు. కానీ అంత కరతాళ ధ్వనులతో చేసిన డొక్కా సీతమ్మ పథకాన్ని ఈ రోజు కార్మికులు పొట్టగొట్టినట్టు చేస్తున్నారు. డొక్కా సీతమ్మ గారు పేద ప్రజలకి, పేద కార్మికులకి చాలా భోజనాలు పెట్టి చేశారని చరిత్ర చెప్పుకుంటే ఆ డొక్కా సీతమ్మ పేరు చెప్పి ఇవాళ ఈ ప్రజలను, కార్మికులను పట్టకొడతా ఉన్నారు. పిల్లలకు పెట్టే పౌష్టికాహారాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. పిల్లలు ఏదైతే తినాలో అది పెట్టడానికి ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. మేము కూడా అంతే నాణ్యతగా వండి పెడుతున్నాం ఈ రోజు. అదే విధంగా ఆ నాణ్యతమైన భోజనం పిల్లలకి అందాలి అంటే ప్రతి నెల 1వ తారీఖు 10వ తారీఖు లోపు బిల్లులు చెల్లించాలని, అదే విధంగా మెస్ ఛార్జీలు వేయాలని, జీతాలు 3,000 రూపాయలు కూడా 1,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారిగా పడతా ఉన్నాయి. దానికి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావున వెంటనే అది కూడా 15వ తారీఖు లోపు, గత ప్రభుత్వం 15వ తారీఖు లోపు బిల్లులు చెల్లించే విధంగా ఏదైతే తీసుకున్నదో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చెల్లించాలని మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా 2017-18 ఇంటర్మీడియట్ వాళ్ళకి సంవత్సరం 4 నెలల పాటు భోజనాలు పెట్టడం అయితే జరిగింది. దానికి సరైన జీవో ఇవ్వకపోవడం వల్ల గత సంవత్సరం 4 నెలలు రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టాలని ఇచ్చారు. అది ఓన్లీ ఒక నోటు మాటతోనే చెప్పడము, అమలు చేయడము జరుగుతా ఉంది ఈ ప్రభుత్వంలో. కానీ సరైన జీవో ఇచ్చి వాళ్ళకు కూడా, ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి సరైన ధర బియ్యం కూడా ఎంత ఇవ్వాలో అదంతా కూడా సరైన నిర్ణయం తీసుకొని ప్రకటించాలని ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. అదే విధంగా ఇంటర్ విద్యార్థులకి 50 రూపాయలు చొప్పున మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏపీ ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో టీచర్లు, ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఏపీ ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా టీచర్లు ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ను కొనసాగించాలని, అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని అన్నారు. రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. వీళ్ళంతా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు, ఉపాధి హామీ, వెలుగు, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష లాంటి ప్రభుత్వ పథకాలు, అలాగే కేజీబీవి, దీంతో పాటుగా యూనివర్సిటీలు, టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు మాత్రం అతి తక్కువ ఇచ్చి ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఈ ఉద్యోగుల్లో 1,20,000 మంది ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్నారు. ఆప్కాస్ వచ్చిన తర్వాత కనీసం నెల జీతాలు, పిఎఫ్ఈఎస్ఐలు సక్రమంగా అమలవడం జరుగుతోంది. ఇటువంటి ఆప్కాస్ రద్దు చేసి ఉద్యోగులందరినీ కూడా మళ్ళా ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమిస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇది సరైనది కాదు. అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్ లోగా ఆప్కాస్ ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈ ఉద్యోగులందరికీ కూడా 2005 నుంచి మినిమం టైం స్కేల్ అమలవుతోంది. గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్ కి తిలోదకాలు ఇచ్చి 5 నుంచి 12,000 రూపాయల జీతాన్ని తగ్గించి జీవో నెంబర్ 7 ఇచ్చింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్న తరంలో ఆప్కాస్ ను కూడా కొనసాగించమని చెప్పడం అనేది దుర్మార్గం. ఈ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలి, ఆప్కాస్ ద్వారా కొనసాగించాలి, అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్ లోగా ఎంటీఎస్ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, 62 సంవత్సరాల వయో పరిమితిని పెంచాలి, గ్రాట్యుటీని చెల్లించాలి, ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ, ఎన్హెచ్ఎం జేఏసీ, అలాగే ఎస్ఎస్ఏ జేఏసీ, ఏపీ పారామెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మరి ఇతర ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ నాయకుల దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం కనుక ఈ 3 లక్షల ఉద్యోగుల్ని కనుక విస్మరిస్తే రాబోయే కాలంలో మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున 2 లక్షల మంది ఉద్యోగులు కుటుంబాలతో సహా రోడ్ల మీదకి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల
ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. మాలల హక్కుల కోసం ధర్నా చేపట్టాలని పర్మిషన్ పెడితే దాన్ని సైతం ఇవ్వకుండా మాలను అణిచివేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు. నిరంకుశంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూడటం సరికాదన్నారు. ఏకసభ్య కమిషన్ ఒక ఉత్తుత్తి కమిషన్. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ మాలల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన 2014లో జరిగిన అనంతరం 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం చెప్పడం సరికాదన్నారు. మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కారణం చెప్పమని అడిగితే కారణాలు చెప్పడం లేదు. పోలీసు వాళ్ళు మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు. పై అధికారులు ఎవరు అదే తేల్చాలి. మీకు హోమ్ మినిస్టర్ మీ కులాసురాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునేటటువంటి మీటింగ్లు అడ్డుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు. డిసెంబర్ 15న మేము గుంటూరులో చేసిన మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. మేము ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నిరంకుశంగా ఏకపక్షంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ మేము అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి శాంతియుత ప్రదర్శనలను కూడా మీరు అడ్డుకోవాలని చూడటం ఇది ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే ఈ రోజు ఇక్కడికి బయలుదేరినటువంటి వేలాది మంది మాలా నాయకుల్ని కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఇంటి చుట్టూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకున్నారని అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఇక్కడికి రావాలి, కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయడం అనేది దుర్మార్గము. చంద్రబాబు నాయుడు గారు మాలల మీద మీరు పెంచుకున్న ద్వేషాన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం 160 సీట్లు పైగా వచ్చినాయి అంటే కేవలం మాలలు మిమ్మల్ని నమ్మి ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేస్తారని నమ్మి మేము ఓట్లేసాం. కానీ మీరు 1 కోటి మంది ఉన్నటువంటి మాలల ఆశల మీద మీరు నీళ్లు చల్లారు. ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లుకి మంత్రుల కేబినెట్ మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలోని 59 ఉపకులాలను విభజించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం కూడా అందుకు భిన్నంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలా మాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర విభజన 2014లో జరిగితే 2011లో ఏ విధంగా మీరు బేస్ చేసుకొని వర్గీకరణ చేస్తారో ప్రభుత్వం సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా మా ఉనికిని మాల సత్తా తెలియజేసేందుకు త్వరలో లక్షలాది మందితో హలో మాల చలో రాజధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం వెన్ను విరిగేలాగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు భేటీ, పలు ఒప్పందాలపై చర్చ. విద్యాశాఖపై మంత్రి మండలిలో వాడివేడి చర్చ. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాల విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఫైర్. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.